సమయం సాయంత్రం 5:30. నేను అమ్మా నాన్న వాకింగ్కి వెళ్తున్నాం. పదండి మా ఊరు చూద్దాం. రాగానే ఎద్దుల బండి వెల్కమ్ చెప్పింది. దీన్ని సారం అంటారు మా ఊర్లో. అక్కడ చూడండి అమ్మా నాన్న ఎక్కడో వస్తున్నారు. అమ్మ నాన్న ఓ చిన్నోడు. ఈరోజు వాకింగ్ మామూలుగా ఉండకూడదు. మా ఊరు మొత్తం చూపించేస్తాం మీకు. చూడండి, ఇది వచ్చేసి మా నరసింహస్వామి గుడి, బయట ఆంజనేయ స్వామి. అమ్మో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, పరిగెత్తరా. మా ఊళ్ళో మంచినీళ్ళ బావి. ఇక్కడ వచ్చి అందరూ వాటర్ తాగుతుంటారు. మధ్యాహ్నం పూట్ల ఫుడ్ కూడా తీసుకొచ్చి ఇక్కడే తినేసి ఒక చిన్న నాపేసి పక్కనే కాలువ ఉంటుంది, అక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని తిరిగి పనులకు వెళ్ళిపోతుంటారు. పల్లెటూరులో కూడా హెల్త్ కాన్షియస్ చాలా పెరిగింది. మార్నింగ్ ఈవినింగ్ మా ఊర్లో వాళ్ళు చాలామంది వాకింగ్కి వెళ్ళడం అయితే చూస్తున్నా. ఈ ప్రకృతి ఇదంతా చూస్తుంటే నాకు ఊరు పల్లెటూరు అనే సాంగ్ గుర్తొస్తుంది. ఇక్కడ చూడండి, సాయంత్రానికి బర్డ్స్ గోటికి చేరుతున్నాయి. బాయ్ బర్డ్. మన వీడియోలో నెక్స్ట్ రాబోతుంది బర్రె. ఆ వాక్ చూడండి ఎలా చేస్తుందో. హే నిలువవే వాళ్ళు కనుల దాన వయ్యారి హంస నడక దాన. హే ట్రా. ఇక్కడ ఉండేది బంగారమ్మ కాలం అంటారు. దీన్ని దాటి ఇదే లోపల రాలేవు. అమ్మ వాకింగ్కి వచ్చావు కదా, వాకింగ్కి ఎందుకు వచ్చావు? ఇప్పుడు రోజంతా ఎక్కడ పట్టినా నడుస్తూనే ఉంటారు. దానికి దీనికి ఏం తేడా అనుకుంటున్నాం? ఇంత దూరం వాకింగ్కి ఎందుకు వచ్చావు చెప్పు. నువ్వు చెప్పురా. అమ్మని అడిగితే నేను చెప్పమంది. వాకింగ్కి ఎందుకు వచ్చావు? అసలు నీ ప్లాన్ ఏంటి? నీ స్కెచ్ ఏంటి? ఆరోగ్యంగా ఉండేదాని కోసం, ఆరోగ్యం కోసం, షుగర్లు బీపీలు ఏమి రాకుండా ఉండేదానికి వ్యాయామం అనేది శరీరానికి రోజు ఒక అరగంట చేస్తే హెల్తీగా ఉండేదానికి అవకాశం ఉంటుందని. నువ్వు ఇంటి దగ్గర నుంచి రోజు బస్ స్టాండ్కి కూడా వెళ్తుంటావు, అది కూడా వాకింగ్ కదా. దానికి దీనికి ఏం తేడా? చేయాలి, అది వేరు ఇది వేరు. అది ఎప్పుడూ లేదు కదా. డైలీ చేసే వ్యాయామం. ప్రతి మనిషి డైలీ ఏదో ఒక అరగంట 4 నిమిషాలు వ్యాయామం చేస్తే దైనందిన జీవితంలో ఆరోగ్యంగా ఉంటారు. ఇక్కడ చూడండి, వాటర్ డ్రాప్స్ పడుతున్నాయని వాటర్ సేవ్ చేసేదానికి ఎవరు బాటిల్ పెట్టారు ఇన్నోవేటివ్గా. హ్యాట్స్ ఆఫ్. మైదానంలో గాలికి ఊగే గడ్డి 0 డెసిబుల్స్ అని చిన్నప్పుడు ఎప్పుడో చదివినట్టు గుర్తు. ఇక్కడ గెనాల మధ్యలో కాలువ చూడండి ఎంత బాగుందో. అవును, ఇంతకీ మా ఊరి పేరు చెప్పలేదు కదా.